మేడం, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత స్పాటింగ్ ఎందుకు అవుతుంది? ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత స్పాటింగ్ కొంచెం కొంచెం కావచ్చు. దీనివల్ల పానిక్ అవ్వాల్సిందే అవసరం లేదు. ఇది చాలా కామన్ మరియు నార్మల్ కూడా. లైట్ పింక్ గా బ్రౌన్ గా అయితూ ఉంటది. 20-30% ఉమెన్ కి ఇది కనిపిస్తుంది. మేజర్ రీజన్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. ఎంబ్రియో యూట్రస్ లో ఇంప్లాంట్ అవుతుంటే చిన్న బ్లడ్ వెసల్స్ బ్రేక్ అయి బ్లీడింగ్ వస్తుంది. ఇది ట్రాన్స్ఫర్ తర్వాత 6th డే నుంచి 10th డే మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు. హార్మోనల్ మెడిసిన్ స్పెషల్లీ ప్రొజెస్ట్రాన్ మరియు ఈస్ట్రోజన్ వల్ల సర్విక్స్ సెన్సిటివ్ అవ్వచ్చు. దాని వల్ల 1 to 3 days వరకు లైట్ స్పాటింగ్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ టైం కూడా క్యాథెటర్ వల్ల సర్విక్స్ లేదా వజైనా కొంచెం ఇరిటేట్ అవుతుంది. దాని వల్ల వెంటనే లేదా కొన్ని రోజుల తర్వాత లైట్ స్పాటింగ్ అవ్వచ్చు. వెరీ రేర్ గా ఇన్ఫెక్షన్ కానీ వల్ల కావచ్చు. మీరు స్పాటింగ్ అయితే ఏం టెన్షన్ పడొద్దు. హెవీ బ్లీడింగ్ అయినా లేకపోతే క్రాంప్స్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా మీ డాక్టర్ ని ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ చేయండి. ఇక డాక్టర్ చెప్పింది సరిగా మెడిసిన్స్ వేసుకొని రెస్ట్ గా ఉండి వాటర్ ఎక్కువగా తాగి స్ట్రెస్ ఉండకుండా ఉంటే అన్ని మంచిగా జరుగుతుంది.